విషయం. అయితే అతి దారుణంగా ఒక వ్యక్తులను వాళ్ళు బట్టలుడదీసి ఇతను ముస్లిమా హిందువా అని పరిశీలించి స్త్రీల ముందరనే వాళ్ళని కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే ఆ దాడి చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఈ దేశం లోపల పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఆయన సూచన చేశాడు, ఆ పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశంలోకి రావాలి, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళినట్టయితేనే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, ఈ ఉగ్రవాదుల చర్యలు ఉండవని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు. సాధ్యం కానప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు, మనిషి కోసం మతం ఉండాలి కానీ మతం కోసం మనిషి ఉండకూడదు అని చెప్పారు. కానీ ఈరోజు అందరూ కూడా మతం కోసం పనిచేస్తూ ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నారు. దీని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించి మళ్ళీ ఈ దేశంలో లౌకికవాదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లౌకికవాదం అంటే ఎవరైనా ఏ మతాలైనా ఉండవచ్చు, ఆ మతాల స్వేచ్ఛ ఉంటుంది, కాబట్టి ఒకరు ఇంకొక మతాన్ని ద్వేషించకూడదు అనే ఒక చక్కనైన వివరణతో భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం, న్యాయం అనే విలువలను భారత రాజ్యాంగంలో కల్పించడం వల్లనే ఈరోజు భారతదేశం ఇంత విలసిల్లుతుంది. ఇది చూడలేనటువంటి ఇతర దేశాల వాళ్ళు, ఉగ్రవాదులు